హైదరాబాదులో అడుగుపెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డికి జన ప్రభంజనం ఎలా వచ్చిందంటే నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ఇంతలా ఒక నాయకుడిని జనాలు ఎందుకు అభిమానిస్తున్నారు, ఒక నాయకుడిని ఇంతలా జనాలు ఎందుకు ప్రేమిస్తున్నారు, ఆ నాయకుడు ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా ఎందుకు వస్తున్నారు, ఆ నాయకుడు పరిపాలన మంచిగా పరిపాలించకుండా ఉంటే, ఆ నాయకుడు మంచి చేయకుండా ఉంటే, ఆ నాయకుడు ప్రజలకి ఏమీ చేయకపోతే, ఆ నాయకుడు నిజాయితీపరుడు కాకపోతే ఎందుకు ఇంతలా జనాలు వస్తారు? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో అడుగు పెడితే జనాలు తండోపతండాలుగా ఎలా వచ్చారో ఈ వీడియో ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మనం దీనిపై క్లుప్తంగా విశ్లేషించుకుందాం. చూశారుగా, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కాలు పెట్టినా జనాలు ఇంతగా తండోపతండాలుగా ఎందుకు వస్తున్నారు ఆలోచించండి. దేశంలో ఏ నాయకుడికి లేనంత ప్రజా అభిమానం ఒక్క జగన్మోహన్ రెడ్డికి ఎందుకుంది? చంద్రబాబు నాయుడు అడుగు పెడితే అంత జనం రావాలిగా. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు అడుగు పెడితే జనాలు కనపడుతున్నారా ఈరోజు? మరి ఎలా ఓట్లు వచ్చాయి ఆయనకి? ఎలా 164 స్థానాల్లో ఎలా గెలుపొందాడు? ప్రజలు అంతలా చంద్రబాబు ప్రభుత్వం కావాలి అనుకుంటే ఎందుకు చంద్రబాబుకు జనాలు రావట్లేదు? ఆలోచించండి. అదే పవన్ కళ్యాణ్ అడుగు పెడితే ఇంతలా కేరింతలు కొట్టే జనాలు వస్తున్నారా? ఏ సినిమా స్టారుకు కానీ ఏ రాజకీయ నాయకుడికి కానీ రానంత జనం జగన్మోహన్ రెడ్డికి వస్తున్నారంటే కేవలం ఆయన చేసిన మంచి, మళ్ళీ ఆయన పరిపాలన ప్రజలు కోరుకుంటున్నారు, ఆయన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన పరిపాలన బాగలేకపోతే నేను కూడా ఆయన్ని అభిమానించను, నేను కూడా ఆయన పరిపాలన బాగలేదని అసలు ఆయన్ని విమర్శించేవాడిని. ఏ రోజు నేను పార్టీ జెండా కప్పుకోకుండా ఏ రాజకీయ నాయకుడు దగ్గరికి వెళ్ళకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగా చేశాడు, చంద్రబాబు ఆ విధంగా పరిపాలన ఏపీలో చేయట్లేదు, మంచి పరిపాలన అంటే జగన్ పరిపాలన, ప్రభుత్వ బడులను బాగు చేయటం, ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేయటం, సంక్షేమ పథకాల ద్వారా పేదరిక నిర్మూలన చేయాలని ప్రయత్నించటం, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలల కన్నా మిన్నగా అభివృద్ధి చేయటం, ఏపీలో తీర ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాలు చేపట్టడం, ఇవన్నీ అభివృద్ధి కాదు అని చెప్పగలరా? సచివాలయ వ్యవస్థ, వాలంటీరీ వ్యవస్థ ద్వారా 1,36,000 మందికి సచివాలయ వ్యవస్థ ద్వారా 2,60,000 మందిని వాలంటీర్ల ద్వారా నిరుద్యోగ సమస్యను ఎంతలా ఆయన పారద్రోలాడు అంటే ఈరోజు అంతమందికి ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఒక ఆరోగ్య శాఖలోనే, వైద్య శాఖలోనే 53,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఆర్టీసీ కార్మికులను 53,000 మందిని ప్రభుత్వంలో విలీనం చేశాడు. ఇంత మంచి పరిపాలన చేస్తూ 2.70 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో సంక్షేమ పథకాల ద్వారా వేశాడు. రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్లు, 1750 108 వాహనాలు, 104 వాహనాలు ప్రజలకి ఇస్తూ రైతులకు ఉచితంగా 10 గంటలు ఉచిత విద్యుత్తు ఇవ్వటమే కాకుండా
రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకుంటూ ఇన్పుట్ సబ్సిడీ, ఎరువులు విత్తనాలు సకాలంలో ఇవ్వటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి మంచి పని ప్రజల గుండెల్లో ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలవలేదు? 40% ఓట్లు వచ్చి అధికారాన్ని ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా ఫామ్ చేస్తుంది, 40% ఓట్లు వచ్చిన పార్టీ. కానీ దురదృష్టం ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40% ఓట్లు వచ్చి కూడా 11 సీట్లే రావటం ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. ఆలోచించాలి ప్రజలు. అదే కారణం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడ్రా అనే కారణంతోనే ఈరోజు జనాలు ఆయన పరిపాలనే మాకు కావాలి అని రోడ్లపైకి ఆయన ఎక్కడ అడుగుపెట్టినా జనాలు వస్తున్నారు. మరోసారి జగన్ ఓడిపోవటం అంటూ జరిగితే ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా ఎవరికీ తెలియదు. ఆలోచించాలి జనాలు ఇవన్నీ కూడా.